వైట్ హౌస్ లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ పై నెతన్యాహు పై పీకల్లోతు కోపంగా ఉన్నారు. రీసెంట్ గా ఇజ్రాయెల్ వాళ్ళు సిరియా మీద దాడి చేశారు. వీళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిరియా వాళ్ళు సౌత్ సిరియా డ్రూస్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళది అది డీమిలిటరైజ్ జోన్, దానిలోకి వెళ్ళకూడదు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తుంటే మేము వచ్చి వీళ్ళని చంపాము అంటున్నారు. అండ్ సిరియా ఈజ్ అపోజింగ్ దట్, లేదు మేమేం చేయలేదని వీళ్ళు అంటున్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే అమెరికా వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇజ్రాయెల్ ఎప్పుడు చూసినా పిచ్చోడ్ల బాంబులు వేస్తానే ఉంటారు అని చెప్పి నెతన్యాహు పిచ్చోడ్లా చేస్తున్నాడు, హీఈస్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్ అని అన్నాడు. అదే విధంగా ఇంకొక అతను మాట్లాడుతూ నెతన్యాహు చిన్నపిల్లోళ్ళ చేస్తున్నారు అంటున్నారు. అండ్ చాలా మంది ఏమంటున్నారంటే నెతన్యాహు అక్కడ పొలిటికల్ ప్రెషర్ వల్ల ఇజ్రాయెల్ లో ఉన్న డ్రూస్ కమ్యూనిటీని శాంతపరచడానికి వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి ఇక్కడ డ్రూస్ కమ్యూనిటీ సిరియాలో ఏదైతే ఉందో వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తున్నట్టుగా చేస్తున్నాడు అని చెప్పి చాలా మంది అంటున్నారు. వేరేజ్ ఇజ్రాయెల్ దాన్ని కొట్టుపడేస్తూ లేదు మేమేం చేయట్లేదు, పొలిటికల్ ప్రెషర్ ఏం కాదు, మేమేం చేయాలనుకుంటున్నామో అదే చేస్తున్నాము అని చెప్పి అంటున్నారు. యాక్చువల్లీ అమెరికా వాంట్ స్టేబుల్ గవర్నమెంట్ ఇన్ సిరియాలో ఇప్పుడు అమెరికాకి నచ్చిన గవర్నమెంట్ ఉన్నట్టుంది. సో వాళ్ళకి అక్కడ స్టేబుల్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెతన్యాహు ఇలా చేసేసరికి వీళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు చేస్తున్నారు. పక్క ఇజ్రాయెల్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎలై ఫర్ అమెరికా, ఇటు పక్క సిరియాను కూడా వీళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. రీసెంట్ గా సిరియా హెడ్ ను కూడా కలిశారు లైక్ సౌదీ అరేబియాకి వెళ్ళినప్పుడు. సో వీళ్ళంతా ట్రంప్ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారు, రూబియో కావచ్చు వీళ్ళంతా. అండ్ ట్రంప్ వీళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ ఇస్ టోటల్లీ లైక్ ఇజ్రాయెల్ కి నెతన్యాహు మీద పీకల్లోతు కోపంగా అయితే ఉన్నారు. బట్ ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడ తగ్గేటట్లేదు. ఐ థింక్ నెతన్యాహు కూడా లైక్ నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి ఓడిపోతారు అని చెప్పి అపోజిషన్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పి ఐ హావ్ రెడ్ కపుల్ ఆఫ్ న్యూస్. వీ నీడ్ టు సీ వెదర్ ఇట్ ఈస్ అ పొలిటికల్ గేమ్ ఆర్ ఎల్స్ నిజంగానే ఇజ్రాయెల్ దాని దేశ సార్వభౌమత్వాన్ని కానీ వాళ్ళ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఎథిక్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఎథిక్స్ ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఏ ప్రజలనైతే కాపాడాలనుకుంటున్నారో ఆ కమ్యూనిటీస్ కి సపోర్ట్ కింద ఇది చేస్తుందో లేదో వీ నీడ్ టు జస్ట్ వెయిట్ అండ్ సీ.